నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళల సాధికారత సాధించే దిశగా నిర్వహించనున్న కార్యక్రమాలపై నంద్యాల జిల్లా మెప్మా సమావేశం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు. సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహణ. ఫంక్షన్ హాల్స్, హాస్పిటల్స్ వద్ద యాజమాన్యం పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ట్రాఫిక్ సిఐ. పెట్టుబడిదారీ సమాజ విముక్తికై కార్మికులలో చైతన్యం కల్పించాలని పేర్కొన్న సిఐటియు నేతలు. ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు, వైభవంగా జ్వాలా తోరణం, కోటి దీపోత్సవం. ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా బలపడేందుకు మెప్మా కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగా చేపట్టనున్న పలు కార్యక్రమాలపై నేడు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా కార్యాలయంలో జిల్లా మెప్మా అధికారి వెంకటదాస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మెప్మా ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో సీఎంఎంలు, సిఓలు, సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీలు, డిఈఓలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా మెప్మా విభాగానికి సంబంధించి ఒక జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నంద్యాల జిల్లాకు సంబంధించి 6 ఈఎల్బీలు అంటే మున్సిపాలిటీకి సంబంధించి సీఎంఎంలు అయితేమి, సిఓలు అయితేమి, డిఈఓలు సంబంధించినటువంటి అందరూ కూడా హాజరయ్యారు. ఇది జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశము. మెప్మా పీడీ విభాగం వచ్చిన తర్వాత, డిపిఎం స్టాఫ్ వచ్చిన తర్వాత ఈ యొక్క మీటింగ్లో ముఖ్యాంశాలు తెర మీదకి వచ్చినవి ఏంటంటే, ప్రధానంగా ఆనరబుల్ మినిస్టర్ గారు ఆలోచన మేరకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మెప్మా విభాగం నుంచి ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో నంద్యాల జిల్లా సంబంధించి అందరూ ఆనరబుల్ ఎమ్మెల్యేసు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహకారంతోనే ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆనరబుల్ సీఎం గారు, ముఖ్యంగా మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ప్రత్యేకమైనటువంటి అకుంఠిత దీక్షతో ఈ యొక్క మెప్మా విభాగానికి పెద్దపీట వేయాలని భావించడంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజాప్రతినిధుల దృష్టికి, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దృష్టికి, గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా మెప్మా విభాగంలో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నంద్యాల జిల్లా అర్బన్కి సంబంధించి ప్రతి కుటుంబంలో కూడా మహిళా చైతన్యంతో కావాలనే ఉద్దేశంతోనే 3 ప్రధాన అంశాలు తెర మీద తీసుకొస్తున్నాం. మొట్టమొదటిసారిగా ప్రతి కుటుంబంలో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, ఏదో ఒక రకమైన ఎంప్లాయ్మెంట్ ద్వారా వారి కుటుంబాల్లో కొంత మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. అది మొదటి అంశంగా పెట్టుకున్నాం. అదేవిధంగా రెండో అంశం బ్యాంకు లింకేజ్ ద్వారా బ్యాంకు రుణాలు కూడా ఇప్పించడానికి మహిళా సాధికారతతో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి మహిళకు కూడా ఈ ఎస్హెచ్జి గ్రూప్ ప్రతి మహిళకు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో గ్రూపులు అందరూ కూడా మహిళలకు కూడా ఆర్థిక స్వాతంత్రం రావడానికి కోసం పాతకాలం లెక్క భర్త మీదనో లేకపోతే కుటుంబ సభ్యుల మీదనో ఆధారపడి జీవించే మహిళ కాదు. ఇప్పుడు వారు కూడా బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకొని జీవన విధానంలో మార్పు తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసడానికి ఒక అవకాశం ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు మా ఎండి సార్ ప్రత్యేకంగా. దాంట్లో భాగంగా బ్యాంకు లింకేజ్ దృష్టి వహించాం. మూడవది వచ్చేసి మనం ఎంప్లాయ్మెంటు, బ్యాంకు లింకేజు, లైవ్లీహుడ్ మేజర్గా 3వ అంశం. అంటే లైవ్లీహుడ్ అంటే వారి జీవన విధానంలో పూర్తి స్థాయిలో మార్పు జరగాలి అనేటువంటి మహిళా జీవన విధానంలో ఖచ్చితంగా మార్పు రావాలి, వారు ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, ఆర్థికంగా కూడా ఎదగాలి. 2 అంశాలు ప్రధాన అంశాలుగా తెర మీదకి తీసుకొస్తూ వీటన్నిటి కోర్ సబ్జెక్టులు తీసుకొస్తున్నాం. అన్కోర్ సబ్జెక్టుల కింద జనరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. జిల్లాలో చేసేటువంటి హోమ్ గార్డెన్స్ అయితేమి, తర్వాత రకరకాల సబ్జెక్ట్స్ అన్నీ కూడా జనరల్ యాక్టివిటీస్ తీసుకొచ్చి ఖచ్చితంగా మెప్మా విభాగానికి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. జిల్లాలో 20 వరకు హోమ్ స్టే తీసుకొస్తున్నాం. అది చాలా ముందు కార్యక్రమం. అట్లే డీజీ లక్ష్మి, డిజిటల్ లక్ష్మి అంటారు. అంటే పాతకాలంలో లెక్క వ్యాపారాల దావిలతో ₹2, ₹2 పాతకాలంలో డబ్బాలో పెట్టుకున్నటువంటి మహిళలు ఇప్పటి నుంచి అలా కాకుండా టెక్నికల్ సపోర్ట్తో వారు వాళ్ళ సెల్ మొబైల్ ద్వారా, డిజిటల్ టెక్నికల్ ఆన్లైన్ ద్వారా వారు ఈ క్యూఎక్స్ సెంటర్స్ అని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది నంద్యాల పట్టణానికి సంబంధించిందే కాకుండా ప్రతి ఒక్క మున్సిపాలిటీ కూడా క్యూఎక్స్ సెంటర్స్ జస్ట్ లైక్ మీ సేవ లాగా
మీ సేవలో ఏ విధంగా గతంలో పనిచేసాయో అదే ఒక కియోస్క్ సెంటర్లు 250 గ్రూపులకు సంబంధించి ఒక కియోస్క్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా నంద్యాలలో ఏర్పాటు చేసడానికి ప్రణాళిక జరుగుతుంది. నంద్యాల జిల్లా కేంద్రంలో పత్తి పండించిన రైతులు నంద్యాల జిల్లా కేంద్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మురారి కాటన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మార్కెట్ యార్డ్ అధికారిని కల్పన తెలిపారు. ఈ మేరకు వారు వివరాలను మీడియా ద్వారా తెలియజేశారు. మరొకసారి పత్తి పండించే రైతులందరికీ నమస్కారం అండి. కొన్ని ముందరే మేము తెలిపాం, మార్కెట్ కమిటీ తరఫున మేము మురారి కాటన్ సెంటర్లో మేము పత్తి కొనుగోలు కేంద్రం CCI వారి ద్వారా మేము ప్రారంభించడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాలు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకా అక్కడ స్లాట్స్ బుకింగ్ జరగట్లేదు. కానీ రైతులు రిజిస్ట్రేషన్ కూడా కొంచెము వాళ్ళు విరివిగా చేసుకోవాలి RBK సెంటర్లకు వెళ్ళి అని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులు ఖచ్చితంగా అంటే వాళ్ళకి మన మురారి కాటన్ సెంటర్లో మొత్తం అన్ని సదుపాయాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం పడుతున్న అకాల వర్షాలకి మాయిశ్చర్ తగ్గించుకోవడానికి మేము అక్కడ డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అక్కడ సదుపాయం ఇవ్వటానికి, అంటే ఎంత పత్తి వచ్చినా కూడా ఎవరు నిరీక్షించకుండా వెయిట్ చేయకుండా మేము రైతులు తక్షణమే వచ్చిన రోజే పత్తి అమ్ముకొని పోవటానికి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. CCI వాళ్ళతో తరచూ మేము కాంటాక్ట్లో ఉంటున్నాము. ప్రతి CCI వారి తరపున, మురారి కాటన్ మిల్ తరపున, మా తరపున మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. ప్రతి విలేజెస్కి మేము పాంప్లెట్స్ పంచడం జరుగుతూ ఉంది. పైగా మేము పేపర్ ద్వారా పేపర్ యాడ్ కూడా ఇచ్చాము. ప్రతి ఒక్క రైతుకి CCI కొనుగోలు కేంద్రాల మీద అవగాహన ఉంది. సో నేనేమంటున్నానంటే నంద్యాల జిల్లాలో ఉండే పత్తి రైతులు అటు పెంచికలపాడుకి వెళ్లకుండా నంద్యాలలోని మురారి కాటన్ మిల్లుని వారు వాడుకోండి. అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మేము అక్కడ పోయి ఇబ్బంది పడకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు పత్తి కొనుగోలు చేయాలని నేను ప్రతి ఒక్కరిని మనవి చేస్తున్నా. వాళ్ళకి ఇక్కడికి రావటం వల్ల వ్యయం తగ్గుతుంది, ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి. ఇక్కడ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఏదైనా వాళ్ళకి సహకారం కావాలన్నా, ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా అడ్డంకులు ఏర్పడ్డా కూడా మేము మార్కెట్ కమిటీ తరఫున ముందుండి వాళ్ళకి పత్తి వాళ్ళు సులభంగా అమ్ముకునే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క పత్తి రైతు సోమవారం నుంచి మురారి కాటన్ మిల్లులో వాళ్ళ పత్తిని తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాము. రైతులు పత్తి పండిస్తున్న చిన్న పెద్ద అందరూ రైతులు RBK సెంటర్లలో పత్తి వాళ్ళ వివరాలు నమోదు చేసుకొని వాళ్ళ స్లాట్ బుక్ చేసుకోవాలని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నంద్యాల జిల్లాలోని ప్రతి పత్తి పండించే రైతు మురారి CCI మిల్లు CCI కేంద్రాన్ని వాడుకోవాలని నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ధర బహిరంగ మార్కెట్లో 7,000 ఉంది. మనము CCI వాళ్ళ ద్వారా 8 నుంచి 12% పత్తి ఉన్న వాటికి కూడా మేము ఇక్కడ వాళ్ళు కొనుగోలు చేస్తారు CCI వాళ్ళు. మళ్ళీ ఏంటి అంటే ఇంకేదైనా వాళ్ళు ఇంకో కొంచెం మాయిశ్చర్ ఎక్కువ ఉన్నా కూడా మేము అక్కడ డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసాం. వాళ్ళు అక్కడ ఒకరోజు వాళ్ళ పత్తి ఆరబెట్టుకోవచ్చు. ఇంకేదైనా వాళ్ళకి సమస్యలు ఉన్నా కూడా మేము ముందుండి మార్కెట్ కమిటీ వారి ముందుండి వారి సమస్యలు తీర్చడానికి మేము కృషి చేస్తాం. సో ప్రతి ఒక్క రైతు, పత్తి పండించే రైతు ఈ CCI కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి వాళ్ళు పత్తి అమ్ముకోవాలి అని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సంకల్ప ఒలింపియాడ్ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు నిర్వహించబడ్డాయి. ముఖ్య అతిథులుగా స్కూల్ చైర్మన్ సుధాకర్, ఆయన సతీమణి రమ్యారెడ్డి మరియు ప్రిన్సిపల్ హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యార్థులు తమ తాతయ్యలు, అమ్మమ్మల పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ అద్భుతమైన స్పీచ్లు, స్కిట్లు, డాన్సులు, మైమ్ ప్రదర్శనలు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా తాతయ్యలు, అమ్మమ్మలు తమ మనవళ్ళు, మనవరాలతో కలిసి చేసిన ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. పిల్లలు ప్రేమతో తమ తాతయ్యలు, అమ్మమ్మల పాదాలను కడిగి ఆశీర్వాదం పొందారు. అలాగే కార్యక్రమంలో తాతయ్యలు, అమ్మమ్మల కోసం ప్రత్యేకంగా గేమ్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వేదికను నవ్వులతో నింపారు. చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ, తాతయ్యలు, అమ్మమ్మలు మన కుటుంబానికి మూల స్తంభాలని, వారి విలువలు, ప్రేమ, అనుభవాలు
పిల్లల జీవితానికి పునాది కావాలి అని అన్నారు. పైలట్గా తాతయ్యలు, అమ్మమ్మల కపుల్ డాన్స్ అందరినీ ఉత్సాహపరిచింది. వారి ఆప్యాయత, స్నేహం వేదికను ఆనందంతో నింపింది. కార్యక్రమం ముగింపులో పాఠశాల వారు ప్రతి తాతయ్య, అమ్మమ్మకు వారి మనవళ్ళు, మనవరాలతో ఉన్న ఫోటోతో రూపొందించిన హ్యాండ్ క్రాఫ్ట్ గిఫ్టులు అందజేశారు. అలాగే ప్రేమ సూచకంగా రిటర్న్ గిఫ్టులు కూడా ఇచ్చారు. ఇది అందరి హృదయాలను తాకింది. ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఎంజాయ్ చేద్దాం. మనం కూడా స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 150 మెంబర్స్ గ్రాండ్ పేరెంట్స్ని ఘనంగా సన్మానించి అసలు గ్రాండ్ పేరెంట్స్ యొక్క అవసరం ఫ్యామిలీకి ఎంతవరకు అవసరం ఉంది, గ్రాండ్ పేరెంట్స్ ఉండడం వల్ల పిల్లలకి అడ్వాంటేజ్ ఏంటి, ఒక ఫ్యామిలీని ఒక ట్రీతో కంపేర్ చేస్తే మనకు ఈ గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు రూట్స్ లాగా ఆ బాండ్ని, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన బాండ్ని స్ట్రెంథెన్ చేయడంలో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, అలానే లైక్ ట్రీ అనుకుంటే ట్రీ షేడ్స్ లాగా ఎలా అయితే మన పిల్లల్ని, గ్రాండ్ చిల్డ్రన్ని షేడ్ లాగా పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి స్టోరీస్ కానీ, వాళ్ళు నేర్పేటువంటి వాల్యూస్ కానీ ఎంతో విలువైనవి. ఎక్కడైతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో ఆ ఇంట్లో స్క్రీన్ టైం తగ్గి స్పెండింగ్ ద టైం విత్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటుంది కాబట్టి పిల్లల్లో మంచి వాల్యూస్ ఉంటాయి, మంచి హ్యాబిట్స్ పిల్లల్లో ఇన్కల్కేట్ అవుతాయి. కాబట్టి పిల్లలందరికీ గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఆ పాత్ర గురించి, వారి యొక్క వాల్యూ గురించి, గ్రాండ్ పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, గ్రాండ్ పేరెంట్స్ చెప్పే మాటలు వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఒక లెసన్ లాగా ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలు కల్చరల్ ఈవెంట్స్ లైక్ డాన్సెస్, స్క్విట్స్, తర్వాత చిన్న చిన్న గేమ్స్ ద్వారా పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా చెప్పడం అయింది. అలానే ఈరోజు ఈ గ్రాండ్ పేరెంట్స్కి అందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి సాంగ్స్తో మరి వాళ్ళ డాన్స్ మూమెంట్స్, చిన్న డాన్స్ మూమెంట్స్ చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. అలానే వాళ్ళు పెట్టినటువంటి గేమ్స్లో కూడా వయసును మర్చిపోయి చక్కగా పార్టిసిపేట్ చేసి సో దే మేడ్ టుడే యాజ్ అ మెమరబుల్ డే. ఇలా ఇచ్చి ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా పాల్గొన్నట్టు గ్రాండ్ పేరెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్ వద్ద ఫంక్షన్కు వచ్చిన వారి వాహనాలను రోడ్డుపై పార్క్ చేస్తూ ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నారని, అలాగే సలీంనగర్కు వెళ్లే ప్రజలు ఈ రోడ్డు నుండి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. అదేవిధంగా శ్రీనివాసనగర్ సెంటర్లో ఉన్న హాస్పిటల్కు వచ్చే వాహనాలు రోడ్డుపై నిలపడంతో అంబులెన్సులు వెళ్లే సమయంలో సమస్యలు ఏర్పడుతున్నాయని, ఈ రెండు ప్రాంతాలలో ఉన్న ఫంక్షన్ హాల్ మరియు హాస్పిటల్ యాజమాన్యానికి అనేక సార్లు హెచ్చరికలు చేసినా వారు పట్టించుకోవడం లేదని సిఐ అన్నారు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ వారు ఈ రెండింటికి ఎన్ఓసి రివైజ్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సిఐ సూచించారు. నంద్యాల టౌన్లో ముఖ్యంగా ఈ ఫంక్షన్ హాల్స్, తర్వాత ఈ లాడ్జెస్, ముఖ్యంగా ఈ సూరజ్ గ్రాండ్ ఈ లాడ్జికి వీళ్ళకు ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్కు పార్కింగ్ లేదు. ముఖ్యంగా ఈ సలీం నగర్కు పోయే దారిలో వీళ్ళు మొత్తము ఫంక్షన్కి వచ్చినంత విజిటర్స్ అంతా బండ్లన్నీ రోడ్ల మీద పెట్టి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చాలా సార్లు కంప్లైంట్లు వచ్చినాయి. అక్కడ సలీం నగర్కు పోయే పబ్లిక్ అంతా పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చాలాసార్లు చెప్పాము వాళ్లకు. వాళ్ళు ఖాళీ ఆల్టర్నేటివ్ వాళ్ళు రెమెడీ చూసుకోలేదు. ఫంక్షన్ జరిగినప్పుడల్లా ఈ పద్మావతి నగర్ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్లో పార్కింగ్ అంతా వెహికల్స్ పార్కింగ్ చేపించి ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు. అలాగే ఈ సూరజ్ హోటల్ ఒకటి, తర్వాత ఇండస్ హాస్పిటల్ కూడా
ఆ శ్రీనివాస సెంటర్లో ఉండే ఇండస్ హాస్పిటల్ కూడా అంబులెన్సులు రావడానికి పోవడానికి అక్కడికి వచ్చే పేషెంట్లు పార్కింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేదు. ఈ కన్సర్న్ ఆసుపత్రి మేనేజ్మెంట్ ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్లో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి కోరుతా ఉన్నాము. మీ వలన పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ని గారు కూడా నేను కోరేది ఏమంటే వీళ్ళ యొక్క ఎన్ఓసి రివైజ్ చేసి వీళ్లకు పార్కింగ్ ఏర్పాటు చేసుకునేంత వరకు వాళ్లకు ప్రెజర్ చేసి వాళ్ళకు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్తున్నాము. అది ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి సూచిస్తా ఉన్నాము. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు కార్పొరేషన్ ఉడిగం చేస్తూ కార్మికులను నయ బానిసలుగా చేస్తూ ఉందని, కార్మిక వర్గం చైతన్యమై పెట్టుబడిదారి సమాజానికి ముగింపు పలకాలని, కార్మిక రాజ్య స్థాపనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయం నందు అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యేసురత్నం, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, సిఐటియు పట్టణ కార్యదర్శి మహమ్మద్ గౌస్, సిఐటియు సీనియర్ నాయకులు శ్రీనివాసమూర్తి, సిఐటియు పట్టణ ఉపాధ్యక్షులు నరసింహులు, సునీత, సుజాత, శివమ్మ, హమాలి యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నంద్యాల పట్టణంలో సిఐటియు పట్టణ మహాసభ జరుపుతున్నాం. ఈ పట్టణ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం గత 3 సంవత్సరాల్లో సిఐటియు ఏ విధంగా పోరాటాలు చేసింది అని సమీక్షించుకోవడం, రాబోయే 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎట్లా పోరాడాలని చెప్పేసి నిర్ణయించుకోవడానికే ఈ మహాసభలు. సిఐటియు నిర్మాణంలోనే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు అనేటివి జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పాలకులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి ప్రభుత్వాలు ఈరోజు కార్మికులకు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కార్మిక చట్టాలను మార్పు చేసి ఈరోజు 8 గంటల నుంచి 13 గంటలు పనిచేయాలని చెప్పేసి పెంచడం జరిగింది. అది చాలా దుర్మార్గం. రాబోయే రోజుల్లో దానికి వ్యతిరేకంగా సిఐటియు దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలి. దాన్ని సమీక్షించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తుంది తప్ప కార్మిక వర్గానికి ఉపయోగపడే ఏ పని కూడా చేయడం లేదు. ఎందుకంటే ఈరోజు స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, మధ్యాహ్నం భోజనం వాళ్ళు కావచ్చు, ఇట్లా చూసుకుంటే లక్షలాది మంది స్కీమ్ వర్కర్లు ఈరోజు దేశంలో ఉన్నారు. మన రాష్ట్రంకి వస్తే దాదాపు 3-4 లక్షల మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఎవరికి కూడా కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు, సరైన వసతులు లేవు. ఏదన్నా జీతం పెంచామని చెప్తే ఉండే వాళ్ళని ఈరోజు పెరికేసే పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత అనేక రంగాల్లో ఈరోజు మధ్యాహ్నం భోజనం కావచ్చు, ఆశాలు కావచ్చు, ఇటువంటివి ఐకేపీ ఇట్లా చూసుకుంటే అందరినీ కూడా అధికారం మారింది కాబట్టి తీసేస్తామనే పేరు మీద ఈరోజు బెదిరించి తొలగింపులు చేస్తూ ఉంది. మరి ఇటువంటివన్నీ కూడా చర్చించి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికే ఈరోజు పట్టణ మహాసభ జరుగుతూ ఉంది. అట్లే 17-18 సిఐటియు జిల్లా మహాసభ బేతంచెర్లలో నిర్వహించుకోబోతా ఉన్నాం. ఆ తర్వాత డిసెంబర్ 31 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 4వ తేదీ విశాఖపట్నంలో సిఐటియు ఆల్ ఇండియా మహాసభ కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈ మహాసభల సందర్భంగా టోటల్గా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటియు చేసే పోరాటాలను సమీక్షించుకోనికే ఈ మహాసభలు జరుపుతా ఉన్నాం. కాబట్టి నంద్యాలలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ సిఐటియు చేసే పోరాటాల్లో పాల్గొనాలని చెప్పేసి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా మేము కార్మిక వర్గాన్ని కోరుతాం. ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం, కార్మిక సంక్షేమం కోసం పాటుపడేలాగా ముందుకు సాగాల. అందుకోసం ఇప్పటికే సిఐటియు ఈ 3 సంవత్సరాల్లో గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం చేసేటువంటి పోరాటాలను సమీక్షించుకోవడం, ఈ సంవత్సరంన్నర రోజులుగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తే దానికి వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటాలన్నింటినీ మనం ఈ 3 సంవత్సరాలుగా సమీక్షించుకోవడం, రాబోయే 3 సంవత్సరాల్లో ఈ పాలకులు అవలంబించే దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేయాలని చెప్పి చర్చించుకోవడం ద్వారా మన రాబోయే కాలంలో మన ఉద్యమాన్ని బలపరచుకోవాలా, ప్రజా ఉద్యమాన్ని బలపరచాలా. ఆ పద్ధతిలో సిఐటియు నంద్యాల పట్టణంలో ఉద్యమం బలపడాలా. ఆ పద్ధతుల్లో నివాస ప్రాంతాల్లోనూ
ప్రతి కార్మికుడు ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి మన సిఐటిని తీసుకెళ్లే పద్ధతుల్లో ముందుకు సాగాలి. ఆ పద్ధతిలో మీ మహాసభ చర్చలు జరిపి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకొని మరింత అభివృద్ధి కావడానికి మీరు శాయశక్తులు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మహానంది క్షేత్రంలో జ్వాలాతోరణం కోటి దీపోత్సవం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జున శర్మ, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకర శర్మ, వనిపెంట జనార్దన శర్మ, వేద పండితులు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాజ్యోతితో కోనేరు వద్దకు చేరుకొని గంగాదేవికి దశవిధ హారతులు సమర్పించారు. నంద్యాల 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజా దంపతులు ఈవో శ్రీనివాసరెడ్డి జ్వాలాతోరణం వెలిగించారు. ఆలయ ఆవరణంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. ఏఈఓ ఎరమల మధు, ఎస్ఐఐ రామ్మోహన్ రెడ్డి, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్ రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పి సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్యలు పాల్గొన్నారు. అలాగే నంద్యాల సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తాదులచే పంచామృత అభిషేకాలు, సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతం, సాయంత్రం జ్వాలాతోరణం, సహస్ర దీపోత్సవం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈ రోజు ఉదయం అనేక మంది భక్తుల చేత పంచామృత విధాన అభిషేకాలు, అర్చనలతో పాటు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా అనేక మంది భక్తుల చేత చేయించడం జరిగినది. అదేవిధంగా సాయంత్రం ఎంతో వ్యయ ప్రయాసాలతో, అంటే ఈ రోజు అందరికీ తెలిసినదే వర్షం రావడం వల్ల 1 గంట ఆలస్యమైనది, అయినా కానీ సహస్ర దీపోత్సవము మరియు జ్వాలాతోరణము అనేక మంది భక్తుల మధ్యన ఆ దేవదేవునికి సమర్పించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడు ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. చిత్రం వటోర్ తరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ మౌనోస్తు గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అంటే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. సంజీవనగర్ రామాలయం భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో కొన్ని వరుణదేవుని అనుగ్రహం వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం దక్షిణామూర్తి రూపాన్ని చక్కగా దీపోత్సవ కార్యక్రమంలో విశేషంగా ఆరాధించుకోవడం జరిగింది. ఆ దక్షిణామూర్తిని రంగవల్లులుగా రచించి ఆ స్వామికి ప్రీతిగా సహస్ర దీపోత్సవం దగ్గర చేసుకోవడం అంటే ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. కార్తీక పౌర్ణమి రోజున దానితో పాటు రుద్రాభిషేకాలు, ఇంకా విశేషమైనటువంటి పూజలు, సప్తహారతులు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కార్తీక పౌర్ణమికి చేయవలసినటువంటి జ్వాలామాలికా తోరణం ఏదైతే ఉందో జ్వాలా దీపోత్సవ కార్యక్రమం, అది కూడా భగవద్భక్తితో శ్రద్ధతో ఆచరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది నరకయాతనను కానీ యమయాతనను కానీ తీసివేసి అందరికీ కూడా శివానుగ్రహాన్ని కలిగించే కార్యక్రమం కాబట్టి
ఆ శివుడు అందరినీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అనుగ్రహించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేస్తారు. జనక మహారాజార్పణ అంటే దీపంతో మనం ఇందాకే వెలిగించాము జ్వాలాచరణమైనటువంటిది ఆ రకంగా ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాగమయం గంధము పసుపు కుంకుమ అలంకరణార్థం హరిద్రా కుంకుమాన్ సమర్పయామి. పూజయామి. అయ్యా కుంకుమ తీసుకొని దీపాల దగ్గరగా వేస్తూ ఉండండి, అర్చన చేయండి. కొబ్బరికాయలు ఉంటే కొట్టండి. స్వాహ గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ సమర్పయామి. యాని కాని చ భక్తేమే సుబుధో రాజే అస్మాన్ విశ్వాన దేవ భజనాన హితం నరం చాగ్నే చతేర జోరేవ్లా నమానుజా నమః సుమధర్మశ్చ విందరాధికారే అర్చాగరా పదరేన హరిందే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల సాధికారత సాధించే దిశగా నిర్వహించనున్న కార్యక్రమాలపై నంద్యాల జిల్లా మెప్మా సమావేశం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు. సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహణ. ఫంక్షన్ హాల్స్, హాస్పిటల్స్ వద్ద యాజమాన్యం పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ట్రాఫిక్ సిఐ. పెట్టుబడిదారీ సమాజ విముక్తికై కార్మికులలో చైతన్యం కల్పించాలని పేర్కొన్న సిఐటియు నేతలు. ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు, వైభవంగా జ్వాలా తోరణం, కోటి దీపోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.